స్వామివారి కళ్యాణానికి సర్వం సిద్ధం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తేగడ గ్రామంలో వెలసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అర్చకులు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, దుమ్ము ధూళి లేవకుండా భక్తుల సౌకర్యార్థం పంచాయతీ సిబ్బంది సహకారంతో ఆలయ ప్రాంగణంలో వాటర్ సర్వీసింగ్ ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ దర్శించుకున్నారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనాల మధ్య పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజీవర్మ, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్, తేగడ సర్పంచ్ జమ్ముల మురళి, కొసరావు సత్యనారాయణరాజు, పోటు బ్రహ్మానందరెడ్డి, వార్డు మెంబర్ సుంకరి ఆదినారాయణ, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్. శ్రీ మహాగణాధిపతి నమః. తేగడ గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. భద్రకాళీ సమేత వీరభద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా మహాశివరాత్రి సందర్భంగా రేపు జరగనుంది. ఇక్కడ స్వామివారిని గోదావరి నది పరివాహక ప్రాంతంలో గోదావరి నదిలో రుద్రాభిషేకం చేయించి ముమ్మడివరం, లింగాల, గుమ్మగూడెం, మేడువే గ్రామాల మీదుగా తేగడ గ్రామానికి వెంచేస్తారు. సుంకు కొలవటం, నారసాల సంబరం, పాగోళ్ల సంబరం అత్యంత వైభవంగా కొండ ఎత్తు ప్రభలు స్వామివారి కోసం రావటం, మళ్ళీ మరొకసారి స్వామివారు ఊరేగింపుగా బయటికి వెళ్ళి రావడం, స్వామివారం కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహణ జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు దేవాలయం తరపున చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం.